ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినామని చెప్పినాం కదా, నిన్న ఒక వీడియో పోస్ట్ చేసిన నేను. దానికి సంబంధించి సెకండ్ పార్ట్ ఇదిలో మొత్తం ఉంది. మేము మందిర్కి దర్శనం చేసుకుంది, ఆరు గుండెలలో స్నానం చేసింది. మా చెల్లెకు నాకు గొడవ అయితేనే ఉంటుంది చిన్నప్పటి నుంచి, ఇదే అలవాటు మా ఇద్దరికి. నేను ఒకటి అంటే 10 అంటది. బట్ బాండింగ్లో బ్రేక్స్ అనేది రావు, మిస్అండర్స్టాండింగ్స్ అస్సలు రావు. ప్రేమ మాత్రం ప్యూర్ ఉందిలేండి. ఇంకా మా అమ్ములు బ్లాగ్ కంటిన్యూ చేస్తుందంట. కెమెరా తను తీసుకుంది, ఏమేమో ఇంట్రో ఇస్తుంది చూడండి. ఇక వచ్చినాము, వాళ్ళు రూమ్ క్లీన్ చేసేదాకా బయట వెయిట్ చేస్తున్నాం. ఇక పిల్లలైతే ఉయ్యాలు పోయడానికి వచ్చారు, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చిన. అండ్ ఇంకొక విషయం, నేను వీడియో పోస్ట్ చేసిన, కాపీరైట్ వచ్చి వీడియో డిలీట్ అయింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ చేస్తే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇవి తీసేయాలని నాకు రివ్యూ ఇష్యూస్ వచ్చినాయి. దాని హిసాబ్ కొద్ది తీసేస్తే కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి. ఆ క్లిప్స్ అన్ని మళ్ళీ వీడియోలోనే యాడ్ చేసిన. అంత బాధ అనిపించింది, ఎందుకంటే నేను నా ఓన్ వాయిస్ తోటి చెప్పిన. అండ్ ఇంకొకటి, నేను కాపీరైట్ లేని మ్యూజికే తీసుకున్నా, అయినా కూడా కాపీరైట్ వచ్చింది. ఇక ఈ వీడియోలో మేము గుండాల కాడ స్నానం చేసింది, అండ్ మేము వజ్రేశ్వర తల్లి దర్శనానికి పోయింది. అండ్ ఇక మొత్తం ఉందండి, డే నుండి నైట్ దాకా ఉంది కంటిన్యూ. జాగా సరిపోదు బిడ్డ. వజ్రేశ్వరి గుడి ఎక్కడ ఉంది అని ఒక కామెంట్ వచ్చింది నాకు, తన కోసమే నేను డీటెయిలింగ్ చెప్తున్నా. ఇక్కడనే అండి 21 గుండాలు అయితే ఉంటాయి. గుండాలలో ఏ టైంలో 3 సీజన్స్ కదా, 3 సీజన్లు ఎప్పుడైనా వెళ్ళండి, ఎప్పుడు వాటర్ వేడిగానే ఉంటాయి, బుడగలు వస్తూనే ఉంటాయి, కానీ స్మెల్ కూడా వస్తుంది. ఇక మా అమ్మ ఒక్కటి అన్ని గుండెలలో కొన్ని వాటర్ తీసుకొని అయితే తను స్నానం చేసింది. మేమైతే చెరుదాకా పోయినాం. వజ్రేశ్వరి ఎక్కడ ఉంది తెలుసా, మహారాష్ట్ర భివండికి 35 కిలోమీటర్స్ దూరంలో వసాయి రోడ్డు అక్లోలి దగ్గర ఉందండి. అక్లోలి నుంచి మళ్ళీ వజ్రేశ్వర్ పోవాలి. మా చిన్న చెల్లె మా బావ ఇద్దరు కలిసి చేపలు పడుతుళ్ళు. నేను కూడా వేయన పడదామని, కానీ ఒక్క చేప కూడా వాళ్ళ అదే కాలుకు దాపుతున్నాయి చిన్న చేపలు, కానీ అసలు ఒక్కటి కూడా క్యాచ్ చేయలేకపోయినాం ఆ ఓనితోటి. ఇక వాటర్లో ఆడి చేసి ఎంజాయ్ చేసి వచ్చినాక వంట ప్రిపరేషన్ చాలా అయింది. మా అమ్ములక్క మా అక్క ఇద్దరు కలిసి ఆనియన్ కట్ చేస్తారు, మా సోనమ్మ మాత్రం అలిగి కూర్చుంది. ఇక వంట సెక్షన్ అయితే మా బావ, మా మరిది, మా మమ్మీ, మా పెద్దక్క ఇక వీళ్ళే ఉన్నారు. బగారా రైస్ చికెన్ వండుకున్నాం. మార్నింగ్ వేసుకున్నాం వంట, నైట్ కూడా వేసుకున్నాం వంట.
అసలు ఆ క్లైమేట్కి కావచ్చు, ఎంత న్యాచురల్ ఫుడ్గా పొయ్యి మీద వండిన వంటగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ క్లిప్స్ తీయలేను నేను, వంట అయ్యి మేము తినేది, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, సో తీయలేకపోయినా. అండ్ అక్కడ పవర్ కూడా లేదు. ఇక మా చెల్లెని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నేను వ్లాగ్ చేసుకుంటున్నా, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు, వాళ్ళు వంట చేసుకుంటున్నారు. అండ్ అంతలోనే గోలాగాడ్ వచ్చింది నా పర్స్ ఖాళీ చేయడానికి, నాకు ఫట్కా పెట్టడానికి. అందరం అయితే గోలా తిన్నాం. మహారాష్ట్రలో ఫేమస్ అంటే గోలా. ఇక్కడ చేసినట్టు ఇంకెక్కడ వేయరు. ఫస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ ఉండే, ఇప్పుడు 20 రూపీస్ అయింది. తిన్న తర్వాత ఇక మందిరికి అయితే బయలుదేరినాం అందరం. మందిర్లో ఒక వింత ఉంది, మేము కూడా షాక్ అయినాం. స్కిప్ చేయకుండా చూడండి. అక్కడికి దేవుళ్ళతో వచ్చిర్రు కొంతమంది, అక్కడున్న గావుళ్ళు. అలా పాదాలకి మొత్తం మొలలతో ఉన్న పావులు, ఏమంటారు, పావు కొళ్ళు వేసుకొని వచ్చిర్రు. ఎంత షాక్ అయినామంటే కదా, అసలు ఎట్లా నడుస్తున్నారో ఒకసారి చూడండి మీరు కూడా. ఫైనల్గానైతే వజ్రేశ్వరి అమ్మ దేవాలయంకి అయితే చేరుకున్నాం. చూడండి, ఇక అమ్మవార్లు, 3 అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. చాలా మైమగల అమ్మవార్లు. మాకు భీవండిలో వరలే తల్లికి మొక్కుతే ఏ కోరికనైనా ఎట్లా నెరవేరుస్తుందో అట్లనే ఈ వజ్రేశ్వర దగ్గర కూడా ఈ 3 అమ్మవార్లను కూడా ఏం కోరుకున్నా ఆ కోరికలు నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి యాటతోటి చేసుకుంటారు, ఒడి బియ్యం పోస్తారు. అనుకునే జరిగినట్టు అయితే వరలే తల్లికి ఎట్లా చేస్తారు భీవండిలో, ఇక్కడ కూడా వజ్రేశ్వరి అమ్మవారికి కూడా 3 అమ్మవార్లకు అట్లనే చేస్తారు పూజలు. అసలు మందిర్లో వీడియో అలౌడ్ ఉండదు. నేను ఒకుంటానా చూప్సే వీడియో తీసిన. అమ్మవార్లను చూడండి, కన్నుల నిండుగా కనబడతారు. మళ్ళీ మేము పోయిన రోజు అసలు పబ్లికే లేరు. ఎంత ప్రశాంతంగా ఉంది గుడి అంటే, అంత ప్లెజెంట్గా ఉంది. చుట్టూ వ్యూ చూడండి. అండ్ మందిర్ కూడా మేము పోయిన లాస్ట్ టైం కన్నా ఇప్పటికీ ఇంకా మంచి డెవలప్ అయింది. కలరింగ్ అయినా అంతైనా సూపర్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. కాసేపు కూర్చున్నాము, ప్రసాదాలు తీసుకున్నాము. అమ్మవారిని అయితే చూడండి, స్కిప్ చేయకండి. చూడండి ఎంత బాగుంటారో అమ్మవార్లు 3.
ఈ దర్శనం చేసుకున్న తర్వాతనైతే ప్రసాదం తీసుకొని అయితే రూమ్కి బయలుదేరినాం. చాలా ప్రశాంతంగా మస్తు అనిపించింది. అండ్ దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. ఏ హడావిడి లేదు, మంది అస్సలు లేరు. నాకు అసలే పబ్లిక్ ఉంటే ఫోబియా, నా వల్ల కానే కాదు ఎక్కువ పబ్లిక్లో ఉండడం. ఇలాంటి పీస్ఫుల్ దర్శనాలు అయితే ఓకే. ఇక రూమ్కి బయలుదేరే ముందు అయితే ఛాయ్ తాగైతే రూమ్కి బయలుదేరినాం. ఇక నైట్ వంట వేసింది మా చెల్లె. మళ్ళీ చికెన్ తీసుకొచ్చుకున్నాం, వంట వేసుకున్నాం, తిన్నాం, ఐస్ క్రీమ్స్ స్వీట్స్ తినేసి పడుకున్నాం. డే నైట్ అక్కడనే స్టే చేసినాం. మళ్ళీ నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయ్యి నాస్తా చేసి భివండి బయలుదేరినాం. వెహికల్ బుక్ చేసుకున్నాం. ఇక బస్సులో అంటే కాని పని, అందరం అలసిపోయినాం అనేసి వెహికల్ బుక్ చేసుకుని అయితే ఇంటికి బయలుదేరినాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, కానీ నాకు మెమొరబుల్గా ఉంటుంది కనుక నేను ఇది పోస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నా వీడియోస్కి వ్యూస్ అయితే ఎట్లాగో తక్కువనే వస్తాయి, అయినా పర్లేదు. నా హ్యాపీ మెమరీస్ అన్నీ ఇందులో క్యాప్చర్ చేసుకొని చూసుకుంటా అన్న ఆనందం అయితే ఉంది. ఫ్యామిలీ మెమరీస్ కదా. ఇంతే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ భివండి పిల్ల శివాని.